వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రాంత ప్రజలను అడవి మృగాలు, వ్యాధులు, శత్రువుల నుండి గంగమ్మ తల్లి రక్షించిందని భక్తులు విశ్వసిస్తారు. అందువలన ఆమెను గ్రామ రక్షక దేవతగా ఆరాధించడం ప్రారంభమైంది. రాత్రులందు ఈ తల్లి ప్రాంతాన్ని రక్షించుట కొరకు మనకు భయం కలిగించే భయంకర ఆకారంలో ఇక్కడ సంచరిస్తూ ఉంటుందని భక్తులు ఈ ఆలయం వద్ద రాత్రులందు ఎవరూ ఉండరు. గోల్కొండ నవాబులు దక్షిణాదిపై తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్న రోజులవి. గోల్కొండ సైనికులు దండయాత్రలు చేస్తూ స్థానిక జమీందారులను, పాలగాండ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేయటం మొదలుపెట్టారు. అప్పట్లో సిరి సంపదలతో కలకలలాడుతున్న పుంగనూరు సంస్థానంపై సేనలు కన్నుపడింది. వెంటనే అవి ఆ ప్రాంతాలపై దండెత్తి గ్రామాల్లో చొరబడి దాడులు చేయటం మొదలెట్టాయి. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. చౌడేపల్లి అడవుల్లో ఉన్న బోయిల, ఏకిలగూడెం ప్రజలు భయభ్రాంతులు కావడంతో ఆ గూడెములను ఏలే దొరలు వారిని తీసుకుని కొండకు వెళ్లి తలదాచుకొని ఆ జగజ్జననిని ప్రార్థించారు. వీరి మొరలాలకించిన శక్తి స్వరూపిణి ఒక అవ్వ రూపంలో వచ్చి బోయిలకు ధైర్యం చెప్పిందని ప్రతీతి. అంతేకాకుండా వారిని కాపాడడానికి స్వయంగా తన ఖడ్గంతో సేనలను హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గదాడికి ఇక్కడ రాతిగుండు నిట్ట నిలువుగా చీలి ఇప్పటికీ ఆ ఉదాంతానికి ఆనవాలుగా నిలిచి ఉంది. సేనలపై అమ్మవారి విజృంభణ కొనసాగిన తర్వాత అందరూ హతమైన ఆమె విశ్వరూపం శాంతింపని కారణంగా ఆమెను శాంతింప చేయడానికి బోయలు అనేక విధాల ప్రార్థించి తమకు రక్షణగా ఉండిపోమ్మని ప్రాధేయపడ్డారు. వారి కోరికను మన్నించిన అమ్మ అక్కడే ఉండిపోయింది. ఆ విధంగా అమ్మని దొర బోయకొండ గంగమ్మగా పిలవడం పరిపాటి అయింది. కొండపై బోయలు కట్టుకున్న సిత్తారి కోట, నల్లమందు పోసిన గెరిసెలు, గుట్ట కింద అమ్మవారు నీరు తాగిన గుర్తులు, అమ్మ ఉయ్యాల ఊగిన గుండ్లు ఆనాటి ఘటనకు రుజువులుగా ఉన్నాయి. ప్రతి ఆదివారం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు, మొక్కుబడులు, అన్నదాన కార్యక్రమాలతో ఆలయం భక్తజన సందోహంగా మారుతుంది. బోయకొండ గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. సంతానం లేని దంపతులు అమ్మవారి ఆలయం దగ్గరికి చేరుకొని సంతానం కలగాలని కోరుతూ పుష్కరిణిలో దుస్తులతో మునుగుతారు. తర్వాత ఆలయం వద్దకు చేరుకొని తడి బట్టలతో అమ్మవారికి పూజలు చేసి గర్భాలయం ఎదుట అమ్మవారిని స్మరిస్తూ నమస్కారం చేస్తారు. ఆలయం వద్దనున్న చెట్లకు బట్టతో ఉయ్యాలలాగా కట్టి చిన్న రాయిని అందులో ఉంచి సంతానం కోసం మొక్కుకుంటారు. సంతానం కలిగిన తర్వాత గంగమ్మ లేదా గంగా అని తొలి అక్షరాలతో ఆ బిడ్డలకు పేరు పెట్టుకుంటారు. అందుకే ఆ ప్రాంతంలో బోయకొండ, బోయకొండమ్మ, గంగులప్ప, గంగులమ్మ అనే పేర్లు అక్కడ సర్వసాధారణం. ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకై వచ్చినటువంటి భక్తుల మాటల్లో కూడా ఈ ఆలయంలోని విశేషాలు తెలుసుకుందాం. దేవస్థానానికి పూర్తిగా చూసుకున్నట్లయితే 2 రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే కర్ణాటక నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఇక్కడ భక్తులు కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళ మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఈ దేవస్థానానికి మీరు ఎప్పటి నుంచి వచ్చేవాళ్ళు? అసలు దేవస్థానం గురించి మీకు ఎలా తెలుసు? మేము 20 ఏళ్ళ నుంచి వస్తూ ఉంటాము. మేమే బోర్ వేసుకుని బావి తోడిని ఇక్కడికి వచ్చి నీళ్ళు పడితే ఇక్కడికి వచ్చి మొక్కొని ఉంటాము. గంగమ్మ దేవస్థానానికి వస్తామనేసి వచ్చి ప్రార్థన చేసి తీసిపోతాము. అప్పుడు ఇంకా మాకెంతో బాగా అవుతా ఉంది. మా జొత్త మా వాళ్ళు రిలేషన్ అంతా వచ్చిండారు. ఇంకా ఏమన్నా వాళ్ళు బోర్ వేస్తే తిరిగి వచ్చి నీళ్ళ కోసము ఇక్కడ దేవి దగ్గర ప్రార్థన చేసుకుంటాము, గంగమ్మ దగ్గర. సార్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి చెప్పి మొక్కుబడి చేసుకొని పోతే మీకు ఖచ్చితంగా అద్భుతాలు జరిగినాయా? 100% జరిగింది. అవే నీళ్ళు పడితే మేము వస్తామని చెప్పడం వచ్చిండాము. మంచి చేసిండాము. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి?
సంవత్సరం వస్తుంది. అంటే గుడికి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి చేసుకుని జరుగుతాయి అంటారు, నిజమేనా? అవును. మీ జరుగుతాయి. లైఫ్ లో ఏమైనా జరిగినాయమ్మా? జరిగినాయి. ఏం జరిగినాయి? అంటే హెల్త్ ఇష్యూ ఎక్కువ హెల్త్ ఇష్యూ ఉండింది. అప్పుడు ముక్కొని వెళ్తే అమ్మవారు తగ్గించింది. హ్మ్. ఇంకా అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈ రెడ్డివారిపల్లి. ఎటువారిపల్లి. అవునవును. అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా జరిగింది? మాకు మంచిదయింది. అమ్మవారి దయ మేము బాగున్నాము. ఆ. అంటే ఈ గుడికి సంబంధించి మొక్కుబడులు చేసుకుంటే కూడా పూర్తిగా నెరవేరుతాయని చెప్తున్నారు. సో మీ లైఫ్ లో ఏదైనా జరిగింది? మా లైఫ్ లో బాగానే ఉన్నాం మేము. మా ఫ్యామిలీకి మేము అమ్మవారిని నమ్మినాము. మేము బాగున్నాం. ఇప్పుడు కూడా వస్తుంటారా ఇక్కడికి? వస్తాంటాం. మేము ఏడాదికి 3-4 టైమ్స్ వస్తాంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పెన్మూరు నుంచి వచ్చినాం. చెరుకు నుంచి వచ్చారా? అవును. అసలు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా భక్తులు కోరికలు తీరుతాయి అంటున్నారు. సో మీకు మీ లైఫ్ ఏం జరిగింది అన్నమాట? ఏమో ఇప్పుడు ఇంక తెలుసుకోవాలి, ఇంకా కథ తెలుసుకోవాలి. మీరు వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రసాదం పెడుతున్నారు కదా, అవును. ఇక్కడ పెట్టాలని మీకు ఎవరు చెప్పినారు అసలు? మేమే అనుకున్నాం, ఆ రోజు వాళ్ళు అనుకున్నాం, మేము పెడతాము. ఈ బోయకొండ గంగమ్మ క్షేత్రంలో ఒక విశేషం ఉంది. భక్తులు కోరిన కోరిక తీరుతుందో లేదో ఆ తల్లి వెంటనే తేల్చి చెబుతుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు 3 పువ్వులను అమ్మవారి శిరస్సుపై ఉంచుతారు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని అమ్మవారి ముందు నిలబడి మనసులోని కోరికను స్మరిస్తారు. అప్పుడు అమ్మవారు శిరస్సుపై ఉన్న 3 పూలలో ఏదైనా ఒకటి అమ్మవారి కుడివైపునకు పడితే వారు కోరిన కోరిక వెంటనే తీరుతుందని నమ్మకం. ఎడమ వైపుకు పడితే ఆలస్యంగా తీరుతుందని భావిస్తారు. మధ్యలో పడితే తటస్థ నిర్ణయంగా స్వీకరిస్తారు. అలాంటి ఆచారం ఉన్న క్షేత్రం బహుశా ఇది ఒక్కటే కావచ్చు. పురాతన గ్రామదేవతగా బోయకొండ గంగమ్మ స్థానికుల ఆరాధ్య గ్రామదేవతగా శతాబ్దాలుగా పూజలు అందుకుంటుంది. స్థానికంగా ఉన్న స్థల పురాణం ప్రకారం సుమారు 700 నుంచి 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అడవితో నిండి ఉండేది. బోయవాళ్లైన సమాజానికి చెందిన ప్రజలు ఇక్కడ నివసించేవారు. ఒకరోజు తమ పశువులను మేపుతుండగా ఒక ఆవు ప్రతిరోజు ఒక రాతి బండపై స్వయంగా పాలు కాచడం గమనించారు. ఆశ్చర్యపోయిన గ్రామస్తులు ఆ ప్రదేశాన్ని తవ్వగా అక్కడ గంగమ్మ తల్లి స్వయంభూగా వెలిసినట్లు స్థానికులు విశ్వాసం చెబుతుంది. 16వ శతాబ్దంలో స్థానిక నవాబుల దాడుల నుండి అటవీ ప్రాంతంలోని గిరిజనులను రక్షించడానికి ఈ తల్లి అవతరించిందని స్థానిక పురాణాలు చెబుతాయి. ఇక్కడ వెలిసిన ఈ గంగమ్మ క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మాత్రమే కాక ఎత్తైన కొండల నడుమ పచ్చదనంతో నిండి ఏటవాలుగా ఉన్నందున ఒక పర్యాటక స్థలంగా కూడా ప్రజల ఆదరణ పొందుతుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన గంగమ్మ తల్లిని దర్శించడానికి వచ్చిన భక్తులతో ఆది, మంగళ, గురువారాల్లో కిటకిటలాడుతూ ఉంటుంది. సంతానం లేని దంపతులు సంతానం కోసం, వివాహం కాని వారు వివాహాల కోసం, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వారి ఆరోగ్యం కోసం అమ్మవారి ముందు మొక్కులు మొక్కటం ఇక్కడ ఆనవాయితీగా మారింది. వారి కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు వారితో పాటు తెచ్చుకున్న వాటిని అమ్మవారి సమక్షంలోనే వంట చేసి అమ్మకి నైవేద్యంగా సమర్పించి వాటిని ఆహారంగా భుజించి అమ్మవారి కృపతో తిరిగి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆలయ పూజారి గారి ద్వారా ఆలయ విశేషాలు మనం కొన్ని తెలుసుకుందాం. స్వామి, అంటే చూసుకున్నట్లయితే బోయకొండ అనే పేరు నామకరణము ఏ విధంగా చేశారు అసలు ఇక్కడ? ఈ ప్రాంతంలో బోయ అనే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళంట. ఈ కొండ ప్రాంతంలో తలదాచుకున్నప్పుడు ఇక్కడ వచ్చే హిందూ ప్రజలు తలదాచుకున్నారు కదా, అలాగే ఈ బోయ అనే కమ్యూనిటీ వాళ్ళు ఈ కొండ ప్రాంతానికి కాపలాగా కూడా ఉండేవాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి బోయకొండ అని బోయవారు ఎక్కువగా ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు. ఈ కొండ ప్రాంతానికి కాపలాదారులుగా ఉన్నారు కాబట్టి బోయకొండ అనేసి నామధేయం వచ్చింది. బావి కొండలు, ఎందుకంటే బావులు ఉన్నాయి కాబట్టి బావి కొండలు ఉన్నాయి వల్ల ఈ కమ్యూనిటీ ఎక్కువ ఉండే దానివల్ల, ఈ కొండ ప్రాంతానికి వాళ్ళు కాపలాగా ఉండే దానివల్ల బావి కొండలు కాస్త బోయకొండగా రూపాంతరం చెందింది. చూసుకున్నట్లయితే అమ్మవారికి ఏ సమయంలో ఎటువంటి పూజలు చేసి సత్ఫలితాలు వస్తాయి? ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన పూజా కార్యక్రమాలు ఏంటి సరే, ఇక్కడ అమ్మవారికి ప్రతి ఆది, మంగళ, శుక్ర, గురువారాల్లో
ఆదివారం, మంగళవారం, గురువారం ప్రాతకాల అభిషేకం అనేది జరుగుతుందండి. ఉదయపూర్వం అంటే 4 గంటలకంతా అర్చకులు వచ్చి అమ్మవారికి ముందు పూలు అంతా నిర్మాణం చేసిన తర్వాత అమ్మవారికి పాలాభిషేకం చేసి అమ్మవారిని ఫ్రెష్గా అలంకరించి 5 కల్లా అమ్మవారికి నైవేద్యం అంటే ప్రాతకాలంలో పెరుగన్నం దోజనం నైవేద్యం పెట్టి తర్వాత 5:30 కల్లా దర్శనానికి మెయిన్ డోర్ తీసి భక్తులకి దర్శనం కల్పిస్తారు అనమాట. అలాగే ప్రతి శుక్రవారం రాహుకాల అభిషేకం అనేది ఇక్కడ ప్రాముఖ్యం. అమ్మవారికి రాహుకాల సమయంలో అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం జరుగుతుంది. ఇంకా సంవత్సరంలో మాఘమాసంలో 3 రోజుల పాటు లక్ష కుంకుమార్చన అనే పూజలు జరుగుతాయి. ఆ పూజల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ముందుగానే టికెట్లు కూడా బుక్ చేసుకుని దంపతి సమేతంగా వచ్చి ఆ పూజలు చేసుకుని వాళ్ళ కోరికలను నెరవేరాలనేసి ఆ సంకల్పం చేసుకుని ఆ పూజలు చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇంకా నవరాత్రులందు అమ్మవారికి ఉభయదారులుగా కూడా దానికి కూడా 5,116 అమౌంట్ పే చేసి దేవస్థానం ఉభయదారులుగా ఆ రోజు వ్యవహరించి ఒక రోజు ఏ పూజకైతే వాళ్ళు కట్టింటారో ఆ రోజు వచ్చి ఉభయదారులు వ్యవహరించి అమ్మవారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం అంతా కూడా తీసుకుని ఉభయదారులకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ప్రతి పౌర్ణానికి అమావాస్యకి కూడా ఇక్కడ చండీ హోమం అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఉండకపోని ఎవరన్నా టికెట్ ఉభయదారులు ఉండే లేకపోయినా కానీ యథాప్రకారం గుడి తరపున ప్రతి పౌర్ణానికి అమావాస్యకి కూడా చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది. చూస్తే రాత్రి సమయాల్లో కూడా దేవస్థానం ప్రాంగణంలో ఎవరు ఉండరు, అమ్మవారు సంచారం చేస్తుంటారు అంటారు. సో దాంట్లో వాస్తవం ఉందంటారు. పూర్వం ఆచారం అండి ఇది. మా పెద్దవాళ్ళంతా కూడా చెప్పేవాళ్ళమంట. ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారికి ఇక్కడ బలి అనేది జరుగుతుంది కదా. రాత్రిపూట ఏదో సమయంలో అమ్మవారు వచ్చేట తిరిగిలాడుకొని పోతుంది, అంటే సంచరిస్తుంది. అలా అమ్మవారు ఒకసారి వచ్చి తిరుక్కొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రక్తం మరకలు కానీ రక్తం కానీ ఏరులై పారినా కానీ అది ఏమి తర్వాత పొద్దున్న కొందరికి అక్కడ ఏమి ఉండదు. అమ్మవారు ఒకసారి వచ్చి తిరిగిలాడుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమి ఉండదు అనేసి చెప్పేవాళ్ళు అనమాట. మీకు సంబంధించి చూసారా మీరు? మేము చిన్నపిల్లలు కదా, మా నాన్న చెప్పేవాడు అనమాట. కాబట్టి రాత్రిపూట 6 దాటితే ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఏలా ఉంటే తప్పుని కాదు, ఆ భయంకరమైన ఆకారాన్ని రూపాన్ని చూస్తే మనకేమైనా అవుతుందేమో, మనం భయపడతామో అనేసి ఉండకూడదు అనేసి చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నారు. నైట్ ఉంటే ఇప్పుడు హుండీలు డబ్బు అంతా ఉంటది కాబట్టి సెక్యూరిటీ అనేది ఉంటది. వాళ్ళు అమ్మవారికి ఎదురుగా కాకుండా పక్కలో సెక్యూరిటీ పర్పస్ గా ఉండడం జరుగుతుంది. ముందుటికైతే ఉండేవాళ్ళు కాదనమాట. ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖ అయిన తర్వాత అంతకు ముందు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ ఈ ఆదాయం పెరిగిన తర్వాత ఇక్కడ అన్ని సెక్యూరిటీ పర్పస్ గా వాళ్ళు బోయకొండ దేవస్థానానికి సంబంధించి అర్చకులు మనతో ఉన్నారు. ఇక్కడ ఎటువంటి పూజలు చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారు, అమ్మవారికి ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేక అంశాలపైన కూడా అర్చకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. స్వామి చెప్పండి స్వామి, అసలు ఈ బోయకొండ గంగమ్మకి సంబంధించి పూర్తి స్థాయిలో అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారు, ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడు జరిపిస్తారు? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు జరిగేటువంటి నిత్య కైంకర్యాలు ఏమున్నాయంటే ఆశ్వయుజ మాసంలో జరుగు నవరాత్రి ఉత్సవములు, అలాగే మాఘమాసంలో 3 రోజుల లక్ష కుంకుమార్చన, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ విశేషంగా చండీ హోమము, ప్రతి శుక్రవారం రాహుకాలంలో 10:30 నుంచి 12 మధ్యలో రాహుకాలంలో అమ్మవారికి విశేషంగా ఫల పంచామృతాభిషేకాలు, నిత్యం ఇక్కడ ఆశీర్వాద మండపమునందు భక్తుల చేతనే నిత్యం కుంకుమార్చన చేయిస్తూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఓకే. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మదనపల్లెకు దాదాపు 20 కిలోమీటర్లు, పుంగనూరుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండపై అమ్మవారి ఆలయ సమీపాన అతి సహజంగా ఏర్పడిన పుష్కరిణిలోని నీరు పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. ఈ తీర్థం సేవించడం వల్ల వారి రోగాలు మటుమాయం అవుతాయని, పంటలపై చిలకరిస్తే చీడలు తొలగిపోతాయని, దుష్ట సంబంధమైన గాలి భయాలు దూరం అవుతాయని భక్తుల విశ్వాసం.
1 లీటర్ తీర్థం 10 రూపాయలకే బాటిల్తో అక్కడ అధికారులే భక్తులకు అందుబాటులో ఉంచారు. బోయకొండ క్షేత్రానికి బస్సులు మరియు ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఈ క్షేత్రం తిరుపతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదనపల్లి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో, పుంగనూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరుకి బోయకొండ 80 కిలోమీటర్ల దూరం, చౌడేపల్లి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి బోయకొండకు కర్ణాటక ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.